Hi everyone, this is Radhika working as lecturer in Sir C.R. Reddy College for Women, Vatluru. In this video session, I would like to discuss about the topic larval feeds and feeding in the ornamental fishery cluster paper for 6th Sem BSc Fishery students. Feeding and feeding management for freshwater ornamental fishes. Nutritional requirement of ornamental fishes. The most important components of feed include protein, carbohydrate, lipid and minerals. Feed లో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్, లిపిడ్ అండ్ మినరల్స్. ప్రోటీన్ ఈజ్ ఎసెన్షియల్ టు ప్రొవైడ్ ఎనర్జీ అండ్ టు బిల్డ్ అప్ మజిల్ సెల్స్. ప్రోటీన్ అనేది ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మజిల్ సెల్స్ని బిల్డప్ చేస్తుంది. లిపిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ప్రొవైడ్ ఎనర్జీ అండ్ ఆల్సో నీడెడ్ ఫర్ నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. లిపిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి లిపిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి అవసరం. Likewise, vitamins and minerals are the essential trace elements that regulate the fish health besides building up and strengthening the skeleton system. విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్. అవి ఏం చేస్తాయంటే ఫిష్ యొక్క హెల్త్ని రెగ్యులేట్ చేయడమే కాకుండా స్కెలిటన్ సిస్టమ్ని బిల్డప్ చేసి స్ట్రెంగ్తన్ చేస్తాయి. ఇన్ అడిషన్, పిగ్మెంట్స్, కెరటనాయిడ్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఆర్ నీడెడ్ ఫర్ కలర్ ఎన్హాన్స్మెంట్ అండ్ డిసీజ్ రెసిస్టెన్స్ రెస్పెక్టివ్లీ. వీటితో పాటు ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, మినరల్స్, విటమిన్స్తో పాటు పిగ్మెంట్స్ లైక్ కెరటినాయిడ్స్ అండ్ ప్రోబయోటిక్స్ కూడా అవసరం అన్నమాట. ఎందుకనంటే ఈ కెరటినాయిడ్స్ అండ్ ప్రోబయోటిక్స్ అనేవి ఏం చేస్తాయంటే కలర్ని ఎన్హాన్స్మెంట్ చేస్తాయి అండ్ డిసీజ్ రెసిస్టెన్స్కు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. నాలెడ్జ్ ఆన్ ఫీడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్ ఈజ్ ఎసెన్షియల్ టు ఫుల్ఫిల్ ద న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్నమెంటల్ ఫిష్ స్పీసీస్. డిఫరెంట్ ఆర్నమెంటల్ ఫిష్ స్పీసీస్ యొక్క న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే మనకి ఫీడ్స్ మీద అండ్ ఫీడింగ్ హ్యాబిట్ మీద అవగాహన ఉండాలి. హైయర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లిపిడ్ ఈజ్ నీడెడ్ ఫర్ కార్నివోరస్ ఫిష్ దాన్ ఆమ్నివోరస్ అండ్ హెర్బివోరస్ ఫిష్ స్పీసీస్. ఆమ్నివోరస్ అండ్ హెర్బివోరస్ ఫిష్ స్పీసీస్ కన్నా కార్నివోరస్ ఫిష్ స్పీసీస్కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లిపిడ్స్ అనేవి అవసరం. బిసైడ్స్, మెరైన్ ఫిష్ రిక్వైర్ మోర్ ప్రోటీన్ అండ్ లిపిడ్ దాన్ ఫ్రెష్ వాటర్ ఫిష్. ఫ్రెష్ వాటర్ ఫిష్ కన్నా మెరైన్ ఫిష్కి ఎక్కువ ప్రోటీన్ అండ్ లిపిడ్ అనేది అవసరం అన్నమాట. లైక్ వైజ్ ద ఫీడ్ ఆఫ్ ఫిష్ ఫీడింగ్ ఎట్ ద సర్ఫేస్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద ఫిష్ లివింగ్ ఎట్ ద బాటమ్. సర్ఫేస్ మీద ఉన్న ఫిష్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫీడింగ్ చూపిస్తుంది, బాటంలో ఉన్న ఫిష్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫీడింగ్ అనేది చూపిస్తుంది అన్నమాట. జనరల్లీ ఆర్నమెంటల్ ఫిషెస్ రిక్వైర్ 30-45% ప్రోటీన్, 4-8% లిపిడ్ అండ్ 30-50% carbohydrate in the regular diet, but it varies with respect to different developmental stage. జనరల్గా ఆర్నమెంటల్ ఫిషెస్కి 30-45% ప్రోటీన్ కావాలి, 4-8% లిపిడ్స్ కావాలి అండ్ 30-50% కార్బోహైడ్రేట్ అనేది వాటి యొక్క రెగ్యులర్ డైట్లో ఉండాలి. కానీ ఈ పర్సంటేజ్ అనేది డెవలప్మెంటల్ స్టేజెస్ బట్టి ఈ పర్సంటేజ్ అనేది వ్యారీ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఫీడ్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, మినరల్స్ అన్నమాట. జనరల్గా ప్రోటీన్ అనేది ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ప్రోటీన్ అనేది అవసరం ఎందుకంటే ప్రోటీన్ అనేది ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది, మజిల్ సెల్స్ని బిల్డప్ చేస్తుంది అన్నమాట. లిపిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి లిపిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి అవసరం. విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్. అవి ఫిష్ యొక్క హెల్త్ని రెగ్యులేట్ చేయడమే కాకుండా స్కెలిటన్ సిస్టమ్ని బిల్డప్ చేసి స్ట్రెంగ్తన్ చేస్తాయి అన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, మినరల్స్, విటమిన్స్తో పాటు మనకి పిగ్మెంట్స్, కెరటినాయిడ్స్ అండ్ ప్రోబయోటిక్స్ అనేవి అవసరం. ఎందుకంటే ఈ కెరటినాయిడ్స్ అండ్ ప్రోబయోటిక్స్ అనేవి ఏం చేస్తాయంటే కలర్ ఎన్హాన్స్మెంట్ అండ్ డిసీజ్ రెసిస్టెన్స్కి అవసరం అన్నమాట. ఈ కెరటినాయిడ్స్ అండ్ ప్రోబయోటిక్స్ అన్నమాట. మనకి డిఫరెంట్ ఆర్నమెంటల్ ఫిష్ స్పీసీస్ యొక్క న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఫీడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్ మీద మనకి ఎంతో కొంత అవగాహన అనేది ఉండాలి. ఈ ఆమ్నివోరస్ అండ్ హెర్బివోరస్ ఫిష్ స్పీసీస్ కన్నా కార్నివోరస్ ఫిష్కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లిపిడ్ అనేది అవసరం అన్నమాట. ఫ్రెష్ వాటర్ ఫిష్ కన్నా మెరైన్ ఫిష్కి ఎక్కువ ప్రోటీన్ అండ్ లిపిడ్స్ అనేవి అవసరం. మన జనరల్గా సర్ఫేస్ మీద ఉన్న ఫిష్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫీడింగ్ చూపిస్తుంది, బాటంలో ఉన్న ఫిష్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫీడింగ్ అనేది చూపిస్తుంది. ఆర్నమెంటల్ ఫిషెస్ యొక్క రెగ్యులర్ డైట్లో 30-45% ప్రోటీన్ ఉండాలి, 4-8% లిపిడ్ ఉండాలి, 30-50% కార్బోహైడ్రేట్ ఉండాలి ఇన్ రెగ్యులర్ డైట్లో. కానీ ఈ పర్సంటేజ్ అనేది డెవలప్మెంటల్ స్టేజ్ బట్టి పర్సంటేజ్ అనేది వ్యారీ అవుతుంది అన్నమాట.
ఇక్కడ చూస్తే మేజర్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్. టైప్స్ ఆఫ్ మేజర్ న్యూట్రియంట్స్ ఏంటి? పర్సంటేజ్ రిక్వైర్మెంట్ డ్యూరింగ్ వేరియస్ డెవలప్మెంటల్ స్టేజెస్, ఎర్లీ ఆర్ యంగ్ స్టేజ్, అడల్ట్ ఆర్ బ్రూడ్ స్టాక్, న్యూట్రియంట్ సోర్స్. ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తే ప్రోటీన్ అనేది ఎర్లియర్ ఆర్ యంగ్ స్టేజ్లో ఎంత పర్సెంట్ కావాలంటున్నారు? 40 to 45% ఆఫ్ ప్రోటీన్ అనేది ఎర్లియర్ ఆర్ యంగ్ స్టేజ్లో అవసరం అన్నమాట. లిపిడ్ అనేది ఎంత పర్సెంట్ కావాలి? 4 to 6%. కార్బోహైడ్రేట్ అనేది 40 to 45%. విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి 1 to 2% అన్నమాట. ఇదంతా ఎప్పుడు ఎర్లీ ఆర్ యంగ్ స్టేజ్లో. నెక్స్ట్ అడల్ట్ ఆర్ బ్రూడ్ స్టాక్లో ప్రోటీన్ అనేది ఎంత పర్సెంట్ కావాలి? 30 to 40%. లిపిడ్స్ అనేవి 6 to 8%. కార్బోహైడ్రేట్స్ అనేవి 40 to 45%. విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి 1 to 2% అనేది అవసరం అన్నమాట. ఇప్పుడు ప్రోటీన్ న్యూట్రియంట్స్ చూస్తే ఫిష్ మీల్, ష్రింప్ మీల్, కామ్ మీల్, స్క్విడ్ మీల్, సోయాబీన్ మీల్, మస్టర్డ్ మీల్, గ్రౌండ్నట్ మీల్, వీట్ ఆర్ మేజ్ గ్లూటన్, ఈ వీటన్నిటి నుంచి మనకు ప్రోటీన్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ లిపిడ్ చూస్తే ఫిష్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్ సచ్ యాజ్ సన్ఫ్లవర్, లిన్సీడ్ ఎక్సెట్రా, వీటి నుంచి మనకి లిపిడ్ అనేది వస్తుంది. కార్న్ ఫ్లోర్, రైస్ బాన్, వీట్ బాన్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సింథటిక్ ఫామ్లో మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ప్రోటీన్, లిపిడ్, కార్బోహైడ్రేట్, విటమిన్స్ అనేవి డ్యూరింగ్ ఎర్లీ ఆర్ యంగ్ స్టేజ్లో ఎంత పర్సెంట్ కావాలో ఈ బ్లాక్లో ఇచ్చారు. అడల్ట్ ఆర్ బ్రూడ్ స్టాక్లో ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్, విటమిన్స్ అనేవి ఎంత పర్సెంట్ కావాలో ఈ బ్లాక్లో ఇచ్చారు. ఈ ప్రోటీన్, లిపిడ్, కార్బోహైడ్రేట్, విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి అవైలబుల్గా ఉంటాయో ఈ బ్లాక్లో ఇచ్చారు అన్నమాట. నెక్స్ట్ apart from the major nutrients, live feeds should also be provided to the adult or brood stock for better reproductive performance. మనం లైవ్ ఫీడ్ని అడల్ట్ ఆఫ్ బ్రూడ్ స్టాక్కి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే అడల్ట్ ఆఫ్ బ్రూడ్ స్టాక్కి లైవ్ ఫీడ్ని మనం ఇచ్చామో అప్పుడు అవి బెటర్ రిప్రొడక్టివ్ పర్ఫార్మెన్స్ని అవి బెటర్గా రిప్రొడక్టివ్ని పర్ఫామ్ చేస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం లైవ్ ఫీడ్ని అడల్ట్ ఆఫ్ బ్రూడ్ స్టాక్ ఇచ్చామో అప్పుడు అవి రిప్రొడక్టివ్ పర్ఫార్మెన్స్ని బెటర్ రిప్రొడక్టివ్ పర్ఫార్మెన్స్ని చూపిస్తాయన్నమాట. లైక్ వైజ్ బైండర్స్ సచ్ యాజ్ స్టార్చ్, అగార్, జెలటిన్ ఎక్సెట్రా అండ్ ప్రిజర్వేటివ్స్ సచ్ యాజ్ యాంటీమైక్రోబియల్స్ and antioxidants can also be added to improve the quality and shelf life of feed. మన బైండర్స్ సచ్ యాజ్ స్టార్చ్ కానీ, అగార్ కానీ, జెలటిన్ ఎక్సెట్రా అండ్ ప్రిజర్వేటివ్స్ సచ్ యాజ్ యాంటీమైక్రోబియల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎందుకు యాడ్ చేస్తారు అంటే ఫీడ్ యొక్క క్వాలిటీని అండ్ యాజ్ వెల్ యాజ్ దాని యొక్క లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నిటిని యాడ్ చేస్తారన్నమాట. ద పిగ్మెంటేషన్ ప్యాటర్న్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ బాడీ కలర్స్ డిటర్మైన్ ద కమర్షియల్ వాల్యూ ఆఫ్ an ornamental fish and hence carotenoids plays an important role in the diet of ornamental fishes. ఈ పిగ్మెంటేషన్ ప్యాటర్న్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ బాడీ కలర్స్ అనేవి ఏం డిటర్మైన్ చేస్తాయంటే ఆర్నమెంటల్ ఫిష్ యొక్క కమర్షియల్ వాల్యూని డిటర్మైన్ చేస్తాయి. సో ఆర్నమెంటల్ ఫిషెస్ యొక్క డైట్లో కెరటినాయిడ్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఇన్ జనరల్ కమర్షియల్లీ అవైలబుల్ ఫీడ్స్ ఆర్ ఫార్టిఫైడ్ విత్ కెరటినాయిడ్స్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫార్మ్ ఫీడ్స్ ఈ షుడ్ బి ఎసెన్షియల్లీ సప్లిమెంటెడ్ టు ఎన్హాన్స్ ద కలర్ ఆఫ్ ఫిష్ వైల్ రేరింగ్ అండర్ ఇండోర్ కల్చర్ సిస్టమ్. మనకి జనరల్గా కమర్షియల్గా అవైలబుల్ అయిన ఫీడ్స్లో కెరటినాయిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అదే ఫామ్ మేడ్ ఫీడ్స్లో అయితే మనం ఎడిషనల్గా సప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనం లైవ్ ఫీడ్ని అడల్ట్ ఆర్ బ్రూడ్ స్టాక్కి ఇస్తామన్నమాట. ఎందుకంటే బెటర్ రిప్రొడక్టివ్ పర్ఫార్మెన్స్ కోసం అడల్ట్ ఆర్ బ్రూడ్ స్టాక్కి లైవ్ ఫీడ్ని మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. బైండర్స్ సచ్ యాజ్ స్టార్చ్, అగార్, జెలటిన్ ఎక్సెట్రా అండ్ ప్రిజర్వేటివ్స్ సచ్ యాజ్ యాంటీ మైక్రోబియల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మనం యాడ్ చేస్తామన్నమాట. ఎందుకు అంటే ఫీడ్ యొక్క క్వాలిటీ అండ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ యాడ్ చేస్తామన్నమాట. ఈ పిగ్మెంటేషన్ ప్యాటర్న్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ బాడీ కలర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆర్నమెంటల్ ఫిష్ యొక్క కమర్షియల్ వాల్యూని డిటర్మైన్ చేస్తాయన్నమాట. సో ఆర్నమెంటల్ ఫిషెస్ యొక్క డైట్లో కెరటినాయిడ్స్ అనేవి అందుకే ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. మన జనరల్ కమర్షియల్గా అవైలబుల్ అయ్యే ఫీడ్స్లో కెరటినాయిడ్స్ అనేవి ఉంటాయి, కానీ ఫామ్ మేడ్ ఫీడ్స్లో అయితే మనకి కెరటినాయిడ్స్ ఉండవు కాబట్టి అవి అడిషనల్గా సప్లిమెంట్ చేస్తాం అన్నమాట మనం. నెక్స్ట్ ఫిష్ ఫీడ్ ఇంగ్రీడియంట్. ద లోకల్లీ అవైలబుల్ ఫీడ్ ఇంగ్రీడియంట్ షుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద టార్గెట్ స్పీసీస్. ఈ లోకల్గా అవైలబుల్ అయ్యే ఫీడ్ ఇంగ్రీడియంట్స్ అనేవి కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి ఏం చేస్తాయి అంటే ఈ లోకల్గా అవైలబుల్ అయిన ఫీడ్స్ అనేవి కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ లోకల్ అవైలబుల్ ఫీడ్స్ అనేవి టార్గెట్ స్పీసీస్ యొక్క న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే కెపాసిటీ ఉంది వీటికి. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ ప్రోటీన్ సోర్సెస్ సచ్ యాజ్ ఫిష్ మీల్, స్క్విడ్ మీల్, shrimp meal etc. can fulfill the protein requirements
రిక్వైర్మెంట్స్ ఆఫ్ కార్నివోరస్ ఫిష్ స్పీసీస్. కార్నివోరస్ ఫిష్ స్పీసీస్ యొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే ఏంటి అంటే యానిమల్ ప్రోటీన్ సోర్సెస్ కానీ ఫిష్ మీల్ కానీ స్క్విడ్ మీల్ కానీ స్ట్రింప్ మీల్ అనేవి ఏం చేస్తాయంటే కార్నివోరస్ ఫిష్ స్పీసీస్ యొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తాయి అన్నమాట. Plant protein sources such as soybean meal, mustard meal, groundnut milk, etc. can be utilized for herbivorous and omnivorous species. Herbivores and omnivorous species అనేవి ప్లాంట్ సోర్సెస్ సచ్ యాజ్ సోయాబీన్ మీల్, మస్టర్డ్ మీల్, గ్రౌండ్నట్ మీల్ని యూటిలైజ్ చేసుకుంటాయి అన్నమాట. Also, corn flour, wheat flour and rice bran would serve as both energy sources as well as binding agent. ఈ కార్న్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్, రైస్ బాన్ అనేవి మనకి ఎనర్జీ సోర్స్ కింద అండ్ యాజ్ వెల్ as బైండింగ్ ఏజెంట్ కింద కూడా యాక్ట్ అవుతాయి అన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ కమర్షియల్లీ అవైలబుల్ రెడీమేడ్ ఫీడ్ కెన్ ఆల్సో బి పర్చేస్డ్ ఫ్రమ్ ద మార్కెట్ if it is not possible to prepare the feed at the farm level. మనం కమర్షియల్గా అవైలబుల్ రెడీమేడ్ ఫీడ్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు మార్కెట్ నుంచి. ఎప్పుడు ఒకవేళ ఫామ్ లెవెల్ ఫీడ్ని మనం ప్రిపేర్ చేసుకోలేకపోతే మనం మార్కెట్ నుంచి కమర్షియల్ అవైలబుల్ అయిన రెడీమేడ్ ఫీడ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సర్టెన్ ఫ్యాక్ట్స్ టు బి కన్సిడర్డ్ బిఫోర్ ప్రొక్యూరింగ్ ద కమర్షియల్లీ అవైలబుల్ ఫీడ్స్ సచ్ యాజ్ ద క్వాలిటీ అండ్ కాస్ట్ ఆఫ్ ఫీడ్, న్యూట్రియంట్ కంటెంట్, ఫీడ్ ఇంగ్రీడియంట్స్ యూజ్డ్, అప్రోప్రియేట్ సైజ్ అండ్ వాటర్ స్టెబిలిటీ ఆఫ్ ద ఫీడ్. మనం ఈ మార్కెట్లో కమర్షియల్గా అవైలబుల్ అయ్యే ఫీడ్ని పర్చేస్ చేసే ముందు మనం కొన్ని ఫ్యాక్ట్స్ని కన్సిడర్ చేయాలి. ఏంటి అంటే ఫీడ్ యొక్క క్వాలిటీని కన్సిడర్ చేసుకోవాలి, ఆ ఫీడ్ యొక్క కాస్ట్ని, ఆ ఫీడ్లో న్యూట్రియన్ కంటెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ప్రోటీన్ కానీ ప్రోటీన్ ఎంత పర్సెంట్ ఉంది, కార్బోహైడ్రేట్ ఎంత పర్సెంట్ ఉంది, ఇవన్నీ చెకప్ చేసుకోవాలన్నమాట. ఫీడ్ ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఆ ఫీడ్లో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, ఆ ఫీడ్ యొక్క సైజ్ ఎంత, ఆ ఫీడ్ అనేది వాటర్ స్టెబిలిటీనా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం కన్సిడర్ చేసుకొని అప్పుడు మనం ఆ ఫీడ్ని పర్చేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే లోకల్గా అవైలబుల్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ అనేవి కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆ లోకల్ అవైలబుల్ ఫీడ్ అనేది ఏం చేస్తారంటే టార్గెట్ స్పీసీస్ యొక్క న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. యానిమల్ ప్రోటీన్ సోర్సెస్ ఫిష్ మీల్ కానీ స్క్విడ్ మీల్ కానీ ష్రింప్ మీల్ కానీ కార్నివోరస్ స్పీసీస్ యొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తాయి. ఈ ప్లాంట్ సోర్సెస్ సోయాబీన్ కానీ మస్టర్డ్ మీల్ కానీ గ్రౌండ్నట్ మీల్ అనేవి హెర్బివోర్స్ అండ్ ఆమ్నివోరస్ స్పీసీస్ అనేవి యూటిలైజ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ కార్న్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్, రైస్ బాన్ అనేవి ఏంటంటే ఎనర్జీ సోర్స్ కింద సర్వ్ చేస్తాయి అండ్ యాజ్ వెల్ as బైండింగ్ ఏజెంట్ కింద కూడా సర్వ్ చేస్తాయి అన్నమాట. కమర్షియల్గా అవైలబుల్ అయ్యే ఫీడ్స్ అనేవి జనరల్గా మనం పర్చేస్ చేస్తున్నప్పుడు పర్చేస్ చేస్తాం కదా మార్కెట్లో. ఎప్పుడు పర్చేస్ చేస్తామంటే ఎప్పుడైతే ఫామ్ లెవెల్లో మనం ఫీడ్ని ప్రిపేర్ చేయలేమో అప్పుడు మనం కమర్షియల్గా అవైలబుల్ అయ్యే రెడీమేడ్ని మనం మార్కెట్ నుంచి పర్చేస్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు. ఆ కొనుక్కునే అప్పుడు మనం కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఆ ఫీడ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ ఫీడ్ కాస్ట్ ఎంత, ఆ ఫీడ్లో న్యూట్రియన్స్ పర్సంటేజ్ అనేది ఎలా ఉంది, ఆ ఫీడ్లో ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేస్తారు, ఆ ఫీడ్ అప్రోప్రియేట్ సైజ్ ఎలా యూజ్ చేయాలి, అప్రోప్రియేట్ సైజ్ మనం ఎంత ఫీడింగ్ అనేది ఎంత ఫిషెస్కి ఎంత ఫీడ్ పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి, ఆ ఫీడ్ అనేది వాటర్కి స్టెబిలిటీ అయినా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుని ఆ ఫీడ్ని మనం కమర్షియల్గా అవైలబుల్ అయ్యే ఫీడ్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫీడ్. దేర్ ఆర్ మెయిన్లీ 2 types of feeds used for ornamental fishes depending upon its moisture content. జనరల్గా 2 types of feedsని మనం ఆర్నమెంటల్ ఫిషెస్కి యూజ్ చేస్తాం అన్నమాట, మాయిశ్చర్ కంటెంట్ని డిపెండ్ చేసుకొని. అవేంటి డ్రై ఫీడ్స్, నాన్ డ్రై ఫీడ్స్ అన్నమాట. డ్రై ఫీడ్స్ చూద్దాం. ద మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ డ్రై ఫీడ్స్ వ్యారీస్ బిట్వీన్ 6 to 10%. ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డ్రై ఫీడ్స్ ఆర్ మ్యాష్ మీల్, పెల్లెట్స్. ఇక్కడ ఏమన్నారు, డ్రై ఫీడ్స్లో మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ డ్రై ఫీడ్స్ అనేది 6 to 10% వ్యారీ అవుతుందంట. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డ్రై ఫీడ్స్ ఏంటి అంటే మ్యాష్ మీల్ ఒకటి, పెల్లెట్స్ ఒకటి. మ్యాష్ మీల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సింపుల్ మిక్స్చర్ ఆఫ్ ఫైన్లీ పౌడర్డ్ డై ఇంగ్రీడియంట్స్ విచ్ కెన్ బీ ఫెడ్ ఫర్ యంగ్ ఫిష్ లార్వా సచ్ యాజ్ ఫ్రై. ఈ మ్యాష్ మీల్ అనేది నథింగ్ బట్ ఏంటంటే మిక్స్చర్ ఆఫ్ ఫైన్లీ పౌడర్ డ్రై ఇంగ్రీడియంట్స్ అని మనం మ్యాష్ మీల్ అంటాం. ఈ మ్యాష్ మీల్ మనం ఎవరికి ప్రొవైడ్ చేస్తాము అంటే సచ్ యాజ్ ఫ్రై వాటిల్, యంగ్ ఫిష్ లార్వా సచ్ యాజ్ ఫ్రై వాటిల్ మనం మ్యాష్ మీల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ పెల్లెట్స్. ద డ్రై ఫీడ్ విచ్ ఈస్ మేడ్ ఇన్ టు డిఫరెంట్ షేప్ బై మెకానికల్ మీన్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ పెల్లెట్స్ విచ్ కెన్ బి మేడ్ బై యూజింగ్ హ్యాండ్ ఆపరేటెడ్ ఆర్ ఎలక్ట్రికల్ పెల్లిటైజర్ ఆర్ ఎట్ ఫీడ్ బిల్. మనం డ్రై ఫీడ్ని డిఫరెంట్ షేప్లోకి చేస్తాం అన్నమాట బై మెకానికల్ ప్రాసెస్ ద్వారా. దాన్ని మనం ఏమంటాం పెల్లెట్స్ అన్నమాట. ఈ డ్రై ఫీడ్ని డిఫరెంట్ షేప్లోకి ఎలా చేస్తాము అంటే బై యూజింగ్ హ్యాండ్ ఆపరేటెడ్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ పెల్లిటైజర్ ద్వారా కానీ అట్ ఫీడ్ మిల్లో కానీ ఈ డ్రై ఫీడ్ని డిఫరెంట్ షేప్లో చేస్తాము. ఆ వచ్చిన బై ప్రొడక్ట్ మనం ఏమంటాం పెల్లెట్స్ అంటామన్నమాట. నెక్స్ట్ నాన్ డ్రై ఫీడ్స్. దేర్ ఆర్ 2 types ఆఫ్ నాన్ డ్రై ఫీడ్స్ సచ్ యాజ్ మాయిస్ట్ ఫీడ్స్, వెట్ ఆర్ పేస్ట్ ఫీడ్స్.
మాయిస్ట్ ఫీడ్స్ అంటే ఏంటంటే ద మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ మాయిస్ట్ ఫీడ్స్ వ్యారీస్ బిట్వీన్ 18 to 40%. ఈ మాయిస్ట్ ఫీడ్లో మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ మాయిస్ట్ ఫీడ్స్ అనేది 18 to 40% వ్యారీ అవుతుందంట. వెట్ ఆర్ పేస్ట్ ఫీడ్స్. ద వెట్ ఫీడ్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ వెట్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ సచ్ యాజ్ ట్రాష్ ఫిష్, ష్రింప్స్, బీఫ్ హార్ట్ ఎక్సెట్రా. ఈ వెట్ ఫీడ్స్ అనేవి ఎక్కడి నుంచి మేడ్ చేస్తారంట? వెట్ ఫీడ్ యొక్క ఇంగ్రీడియంట్స్ సచ్ యాజ్ ట్రాష్ ఫిష్, ష్రింప్, బీఫ్ హార్ట్ నుంచి ఈ వెట్ ఫీడ్స్ అనేవి మేడ్ చేస్తారన్నమాట. ద వెట్ ఫీడ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఫీడింగ్ ద యంగ్ వన్స్, కార్నివోరస్ ఫిషెస్ అండ్ బ్రూడర్స్. ఈ వెట్ ఫీడ్స్ అనేది జనరల్గా వేటి కోసం యూజ్ చేస్తారంటే యంగ్ వన్స్కి, కార్నివోరస్ ఫిషెస్కి అండ్ బ్రూడర్స్కి ఈ వెట్ ఫీడ్స్ అనేవి మెయిన్గా యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఫీడ్స్ అనేవి 2 types అన్నమాట. ఇన్ జనరల్ ఆర్నమెంటల్ ఫిషెస్లో 2 types ఆఫ్ ఫీడ్స్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. దేని బేస్ చేసుకొని? మాయిశ్చర్ కంటెంట్ని బేస్, డిపెండింగ్ అపాన్ ఇట్స్ మాయిశ్చర్ కంటెంట్ బట్టి మనం జనరల్గా 2 types ఆఫ్ ఫీడ్స్ మనం ఆర్నమెంటల్ ఫిషెస్కి యూజ్ చేస్తాం. దేర్ ఆర్ మెయిన్లీ 2 types ఆఫ్ ఫీడ్స్ యూజ్డ్ ఫర్ ఆర్నమెంటల్ ఫిషెస్ డిపెండింగ్ అపాన్ ఇట్స్ మాయిశ్చర్ కంటెంట్. అవేంటి? డ్రై ఫీడ్స్, నాన్ డ్రై ఫీడ్స్ అన్నమాట. డ్రై ఫీడ్స్ ఏంటి? డ్రై ఫీడ్స్ మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ డ్రై ఫీడ్స్ అనేది బిట్వీన్ 6 to 10% వ్యారీ అవుతుంది. దాంట్లో మన డ్రై ఫీడ్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మ్యాష్ మీల్, మెల్లెట్స్. మ్యాష్ మీల్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మిక్స్చర్ ఆఫ్ ఫైన్లీ పౌడర్ డై ఇంగ్రీడియంట్స్ అనేవి మ్యాష్ మీల్ అన్నమాట. ఎందుకు యూజ్ చేస్తారు, వేటి కోసం యూజ్ చేస్తారంటే యంగ్ ఫిష్ లార్వా సచెస్ ఫ్రై వాటికి మ్యాష్ మీల్ని యూజ్ చేస్తారు. పెల్లెట్స్ అంటే ఏంటి? డ్రై ఫీడ్ని మనం డెఫినైట్ షేప్లో మేడ్ చేస్తాం అన్నమాట. బై యూజింగ్ హ్యాండ్ ఆపరేటర్ కానీ ఎలక్ట్రికల్ పెల్లెటైజర్ యూజ్ చేసి కానీ ఫీడ్ మిల్లో కానీ మనం డ్రై ఫీడ్ని డిఫరెంట్ షేప్లో తీసుకొస్తాం. ఆ లాస్ట్ బై ప్రొడక్ట్ వచ్చేదాన్ని మనం ఏమంటాము? పెల్లెట్స్ అంటాం. ఈ డ్రై ఫీడ్ని మనం డిఫరెంట్ షేప్లో చేస్తాం అన్నమాట బై యూజింగ్ మెకానికల్ ప్రాసెస్ ద్వారా. దాన్నే మనం పెల్లెట్స్ అంటాం. లాస్ట్కి మనం ఈ డ్రై ఫీడ్ని డిఫరెంట్ షేప్లో చేస్తాం కదా మెకానికల్ ప్రాసెస్ యూజ్ చేసి. ఆ లాస్ట్ వచ్చే బై ప్రొడక్ట్ మనం ఏమంటాము? పెల్లెట్స్ అంటాం అన్నమాట. నాన్ డ్రై ఫీడ్స్, దే ఆర్ 2 types ఆఫ్ నాన్ డ్రై ఫీడ్స్ అనేవి ఉన్నాయి. మాయిస్ట్ ఫీడ్స్, వెట్ ఆర్ పేస్ట్ ఫీడ్స్ అన్నమాట. మాయిస్ట్ ఫీడ్స్లో మాయిశ్చర్ కంటెంట్ అనేది వ్యారీ అవుతుంది అన్నమాట. బిట్వీన్ 80 to 40% వ్యారీ అవుతుంది. వెట్ ఆర్ పేస్ట్ ఫీడ్స్లో కనుక చూస్తే కనుక వెట్ ఫీడ్స్ అనేవి జనరల్గా వెట్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ సచ్ యాజ్ ట్రాష్ ఫిష్, ష్రింప్స్, బీఫ్ హార్ట్ నుంచి వెట్ ఫీడ్స్ అనేవి మేడ్ చేస్తారన్నమాట. ఈ వెట్ ఫీడ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే వేటిని ఫీడ్ చేయడానికి యూజ్ చేస్తారంటే యంగ్ వన్స్ని కానీ, కార్నివోరస్ ఫిషెస్ని కానీ, బ్రూడర్స్ని ఫీడ్ చేయడానికి ఈ వెట్ ఫీడ్స్ని యూజ్ చేస్తారన్నమాట. Apart from these feeds, live feeds plays a major role in nutritional of ornamental fishes. ఆర్నమెంటల్ ఫిషెస్ న్యూట్రిషన్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్లో లైవ్ ఫీడ్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయని చెప్తున్నారు. లైవ్ ఫీడ్స్ కంటైన్ ఆల్ ద ఎసెన్షియల్ న్యూట్రియన్స్ విచ్ ఎన్హాన్స్ ద గ్రోత్, సర్వైవల్ అండ్ బ్రీడింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫిష్ అలాంగ్ విత్ పిగ్మెంట్స్ ఫర్ కలర్ డెవలప్మెంట్. లైవ్ ఫీడ్స్ అనేవి జనరల్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట న్యూట్రిషన్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్లో. ఈ లైవ్ ఫీడ్స్లో అన్ని ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఫిష్ యొక్క గ్రోత్కి, ఫిష్ యొక్క సర్వైవల్ రేట్కి అండ్ ఫిష్ యొక్క బ్రీడింగ్ ఎఫిషియన్సీ ఇవన్నిటిని ఫిష్ యొక్క గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఫిష్ యొక్క సర్వైవల్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఫిష్ యొక్క బ్రీడింగ్ ఎఫిషియన్సీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట ఈ లైవ్ ఫీడ్లో ఉన్న ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అనేవి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ లైవ్ ఫీడ్స్లో మనకి పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి, అవి కలర్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి అన్నమాట. వేరియస్ టైప్స్ ఆఫ్ live feeds include Infusoria, Cladocerons, Rotiferus, Ethmia, Nauplii, Tubifex, Chironomid larva, earthworm, etc. ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ లైవ్ ఫీడ్స్ మాట. ఇవన్నీ డిఫరెంట్ ఫిష్ స్పీసీస్ ప్రిఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైవ్ ఫీడ్స్ ఎట్ వేరియస్ స్టేజెస్. మన జనరల్గా డిఫరెంట్ ఫిష్ స్పీసీస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైవ్ ఫీడ్స్ని ప్రిఫర్ చేస్తామన్నమాట అట్ వేరియస్ స్టేజెస్లో. ఫీడింగ్ మెథడ్, రేట్ అండ్ ఫ్రీక్వెన్సీ. ద యూజ్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడింగ్ ఈజ్ ఎసెన్షియల్ టు అబ్టైన్ హై ప్రొడక్షన్ అండ్ గుడ్ ప్రాఫిట్. మనం సప్లిమెంటరీ ఫీడింగ్ అనేది యూజ్ చేయడం అనేది అవసరం అన్నమాట. ఎందుకంటే హై ప్రొడక్షన్ అబ్టైన్ చేయాలన్నా, గుడ్ ప్రాఫిట్ అనేది రావాలంటే సప్లిమెంటరీ ఫీడింగ్ అనేది యూజ్ చేయడం ఎసెన్షియల్ అన్నమాట. On the other hand, overfeeding increases the cost of production and also deteriorates the water quality. ఈ overfeeding అనేది ఏం చేస్తుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఆల్సో డెటరోయిట్స్ ద వాటర్ క్వాలిటీ. అంటే ఈ ఓవర్ ఫీడింగ్ వల్ల వాటర్ క్వాలిటీ అనేది క్షీణించిపోతుంది. ఈ ఓవర్ ఫీడింగ్ వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. హెన్స్ ద ఫీడ్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ఫాలోయింగ్ ప్రాపర్ ఫీడింగ్ మెథడ్, ఫీడింగ్ రేట్ అండ్ ఫ్రీక్వెన్సీ. మనం ఫీడ్ని ఎలా ప్రొవైడ్ చేయాలంటే ప్రాపర్ ఫీడింగ్ మెథడ్, ఫీడింగ్ రేట్ అండ్ ఫ్రీక్వెన్సీని ఫాలో అవుతూ మన ఫీడ్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడింగ్ మెథడ్స్ ఇంక్లూడ్ హ్యాండ్ ఫీడింగ్, ట్రే ఫీడింగ్ అండ్ డిమాండ్ ఫీడింగ్. ఫీడింగ్ మెథడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి అంటే హ్యాండ్ ఫీడింగ్, ట్రే ఫీడింగ్ అండ్ డిమాండ్ ఫీడింగ్ అన్నమాట. హ్యాండ్ అండ్ ట్రే ఫీడింగ్ మెథడ్స్ ఆర్ సూటబుల్ టు ఫీడ్ ఆల్ ద ఫిషెస్ ఇన్ స్మాల్ సైజ్ పాండ్స్ ఆర్ ట్యాంక్స్. హ్యాండ్ అండ్ ట్రే ఫీడింగ్ మెథడ్స్ అనేవి మనం అన్ని ఫిషెస్కి సూటబుల్ అన్నమాట. స్మాల్ సైజ్ పాండ్స్ అండ్ ట్యాంక్స్లో ఉన్న అన్ని ఫిషెస్కి ఈ హ్యాండ్ అండ్ ట్రే ఫీడింగ్ మెథడ్స్ అనేవి సూటబుల్ అని చెప్తున్నారు.
To avoid over or underfeeding, it's very important to follow the correct feeding rate at appropriate time of the day. మనం ఓవర్ ఫీడింగ్ కానీ అండర్ ఫీడింగ్ అవాయిడ్ చేయాలి అంటే మనం కరెక్ట్ ఫీడింగ్ రేట్ అండ్ అట్ అప్రోప్రియేట్ టైమ్ ఆఫ్ ద డే ఫాలో అయితే కనుక మనం ఓవర్ ఫీడింగ్ అండర్ ఫీడింగ్ని అవాయిడ్ చేయొచ్చు. ఓవర్ అండ్ అండర్ ఫీడింగ్ అన్ని ఓవర్ ఆర్ అండర్ ఫీడింగ్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే మనం కరెక్ట్ ఫీడింగ్ని ఇవ్వాలన్నమాట. ఎట్ ద అప్రోప్రియేట్ టైంలో కరెక్ట్ ఫీడింగ్ ఇస్తే కనుక ఈ ఓవర్ ఫీడింగ్ అండ్ అండర్ ఫీడింగ్ని అవాయిడ్ చేయొచ్చు. Feeding rate, time and frequency depends on the stage and body weight of fish and also depends upon the optimal environmental conditions like temperature, dissolved oxygen, etc. ఈ ఫీడింగ్ రేటు, ఫీడింగ్ టైమ్ అండ్ ఫీడింగ్ ఫ్రీక్వెన్సీ అనేది వేటి మీద డిపెండ్ అవుద్ది అని చెప్తున్నారు. ఫీడింగ్ రేట్ కానీ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది వేటి మీద డిపెండ్ అవుద్దంట? ఫిష్ యొక్క స్టేజ్ మీద, అదే ఫిష్ అనేది ఏ స్టేజ్లో ఉంది అండ్ ఫిష్ యొక్క బాడీ వెయిట్ మీద అండ్ ఆల్సో ఆప్టిమల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లైక్ టెంపరేచర్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ మీద కూడా ఈ ఫ్రీక్వెన్సీ రేట్, టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేవి డిపెండ్ అవుతాయి అని చెప్తున్నారు. ఫ్రీక్వెన్సీ రేటు, టైము ఫీడింగ్ రేటు, టైము, ఫ్రీక్వెన్సీ అనేవి వేటి మీద డిపెండ్ అవుతాయి అంటే ఫిష్ యొక్క స్టేజ్, ఫిష్ అనేది ఏ స్టేజ్లో ఉంది అండ్ ఫిష్ యొక్క బాడీ వెయిట్ మీద అండ్ ఫిష్ యొక్క ఆప్టిమల్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ లైక్ టెంపరేచర్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ వీటి మీద ఈ ఫీడింగ్ రేటు, టైము, ఫ్రీక్వెన్సీ అనేవి డిపెండ్ అవుతాయి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎస్టిమేట్ కరెక్ట్ బయోమాస్ ఆఫ్ ఫిష్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఫీడింగ్ రేట్. మనం ఫిష్ యొక్క ఫీడింగ్ రేట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మన ఫిష్ యొక్క కరెక్ట్ బయోమాస్ని ఎస్టిమేట్ చేయగలగాలి. అప్పుడే మనం ఫీడింగ్ రేట్ని క్యాలిక్యులేట్ చేయగలం అన్నమాట. ఎప్పుడైతే మన ఫిష్ యొక్క కరెక్ట్ బయోమాస్ని ఎస్టిమేట్ చేయగలమో అప్పుడే మనం ఫిష్ యొక్క ఫీడింగ్ రేట్ని క్యాలిక్యులేట్ చేయగలము. ఫిష్ గ్రోస్ ఫాస్టర్ డ్యూరింగ్ ఇనీషియల్ డేస్ అండ్ నీడ్ టు బి ఫీడ్ ఎట్ frequent intervals to support their metabolic activity and oral growth. ఈ ఫిష్ అనేది డ్యూరింగ్ ఇనీషియల్ డేస్లో ఫాస్టర్గా గ్రో అవుతుంది అన్నమాట. ఫిష్ గ్రోస్ ఫాస్ట్ డ్యూరింగ్ ఇనీషియల్ డేస్ ఫిష్ అనేది బాగా ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి వాటికి మన ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో మన ఫీడింగ్ అంటూ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీ అండ్ ఓవరాల్ గ్రోత్ని సపోర్ట్ చేయడానికి మనం frequent intervals of time లో ఫీడింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలన్నమాట. ద ఫీడింగ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి 3 to 4 times a day డ్యూరింగ్ ఇనీషియల్ స్టేజెస్ అండ్ ట్వైస్ a day డ్యూరింగ్ గ్రో అవుట్ ఆర్ బ్రూడర్ స్టేజ్. ఈ ఫీడింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉండాలి అంటున్నారు? డ్యూరింగ్ ఇనీషియల్ స్టేజెస్లో అయితే 3 to 4 times అనేది ఉండాలి. అదే గ్రో అవుట్ ఆర్ బ్రూడర్ స్టేజ్లో అయితే కనుక ట్వైస్ a day అన్నమాట. అకార్డింగ్లీ ఫీడ్ షుడ్ బి ప్రొవైడెడ్ ఎట్ ద టైమ్ వెన్ ఫిష్ కెన్ కన్జ్యూమ్ ఇట్ అండ్ స్టే స్ట్రెస్ ఫ్రీ డ్యూరింగ్ డైజెషన్ ప్రాసెస్. మనం ఎప్పుడు ఫీడ్ని ఎలా ప్రొవైడ్ చేయాలంటే ప్రతిరోజు ఒకే టైంలో ఫీడ్ అనేది ఉండాలి. దాని యొక్క అమౌంట్ కూడా వ్యారీ అవుతూ ఉండకూడదు. ఈరోజు ఒక స్పూన్ ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ డే 2 spoons అలా ప్రొవైడ్ చేయకూడదు. మన ఫీడింగ్ అమౌంట్ కూడా ప్రతిరోజు ఒకే లెవెల్లో ఉండాలి. ఒకే అమౌంట్ని ప్రొవైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకే టైంలో మన ఫీడింగ్ అనేది ఇవ్వాలి. అలా ఇస్తే కనుక ఫిషెస్ అనేవి ఎటువంటి స్ట్రెస్కి గురవు. మనం టైంని కానీ అమౌంట్ని కానీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే కనుక ఫిషెస్ అనేవి ఎటువంటి స్ట్రెస్కి గురవు అండ్ యాజ్ వెల్ యాజ్ అవి ఫీడ్ తీసుకున్న తర్వాత డైజెషన్ కూడా చాలా సులువుగా జరుగుతుంది అన్నమాట. ఎటువంటి స్ట్రెస్కి ఏమీ గురవకుండా ఫ్రీగా డైజెషన్ కూడా అయిపోతుంది అన్నమాట. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఫీడ్ ద ఫిష్ ఆఫ్టర్ సన్ రైజ్ ఎట్ ఫిక్స్డ్ టైమ్ డైలీ అండ్ అవాయిడ్ ఫీడింగ్ డ్యూరింగ్ లేట్ ఈవినింగ్ ఆర్ నైట్ అవర్స్. మనం జనరల్గా ఫిష్ ఫీడ్ అనేది ఎప్పుడు ప్రొవైడ్ చేయాలంటే సన్ రైజ్ అయిన తర్వాత మనం ఫిక్స్డ్ టైంలో సన్ రైజ్ అయిన తర్వాత ఫిష్కి ఫీడ్ అనేది ఇవ్వాలి. అండ్ డ్యూరింగ్ లేట్ ఈవినింగ్ అవర్స్లో కానీ నైట్ అవర్స్లో కానీ ఫీడింగ్ అనేది ఇవ్వకూడదు. నెక్స్ట్, స్టోరేజ్ ఆఫ్ ఫిష్ ఫీడ్. ప్రాపర్ స్టోరేజ్ మెథడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టు మెయింటైన్ ద న్యూట్రిషనల్ క్వాలిటీ ఆఫ్ ఫిష్ ఫీడ్. మన జనరల్గా న్యూట్రిషనల్ క్వాలిటీ ఆఫ్ ఫిష్ ఫీడ్ని మెయింటైన్ చేయాలి అంటే ప్రాపర్ స్టోరేజ్ మెథడ్ అనేది చాలా అవసరం అన్నమాట. ఫీడ్ హ్యాస్ టు బి స్టోర్డ్ ప్రాపర్లీ అండర్ హైజీనిక్ కండిషన్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెస్టేషన్ అండ్ స్పాయిలేజ్. ఈ ఫీడ్ అనేది ఎటువంటి ఇన్ఫెస్టేషన్స్కి, స్పాయిలేజ్కి గురవ్వకూడదు అంటే ఈ ఫీడ్ని మనం ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్లో మనం ఉంచాలన్నమాట. Dry feeds can be stored at room temperature in a moisture-free environment for a longer period of time. ఈ డ్రై ఫీడ్స్ని ఎక్కడ స్టోర్ చేయమంటున్నారు? రూమ్ టెంపరేచర్ ఇన్ మాయిశ్చర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో స్టోర్ చేయాలి. అది కూడా లాంగ్ పీరియడ్ వరకు డ్రై ఫీడ్స్ని స్టోర్ చేయాలన్నమాట. ద మాయిస్ట్ ఫీడ్స్ ఆర్ హైలీ వల్నరబుల్ టు ఇన్ఫెస్టేషన్స్ డ్యూ టు దేర్ హై మాయిశ్చర్ కంటెంట్ ఇఫ్ నాట్ స్టోర్డ్ ప్రాపర్లీ ఎట్ లో టెంపరేచర్. ఈ మాయిశ్చర్ ఫీడ్స్ అనేవి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. మన ఇన్ఫెస్టేషన్స్కి మాయిస్ట్ ఫీడ్స్ అనేవి
అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మాయిస్ట్ ఫీడ్స్లో ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా. సో ఈ మాయిశ్చర్ ఫీడ్స్ అనేవి ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే మాయిస్ట్ ఫీడ్స్ని మనం లో టెంపరేచర్లో ప్రాపర్గా స్టోర్ చేయకపోతే ఈ మాయిస్ట్ ఫీడ్స్ అనేవి ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. Therefore, the wet feeds need to be utilized fresh or within the short possible times after preparation to prevent spoilage. ఈ వెట్ ఫీడ్స్ని అయితే వితిన్ షార్ట్ పీరియడ్లోనే వాటిని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే అవి స్పాయిల్ అయిపోతాయి అన్నమాట. ద మాయిస్ట్ ఫీడ్ షుడ్ బి స్టోర్డ్ అండర్ రిఫ్రిజిరేషన్ ఓన్లీ ఫర్ ఏ షార్ట్ పీరియడ్. ఈ మాయిస్ట్ ఫీడ్ని అయితే మనం రిఫ్రిజిరేటర్స్లో స్టోర్ చేయొచ్చు. అది ఎంతవరకు? కొంత టైం వరకు మాత్రమే, కొంత పీరియడ్ వరకు మాత్రమే. ఇక్కడ ఏమంటున్నారంటే ఫీడింగ్ ఫ్రీక్వెన్సీ అనేది 3 to 4 times డ్యూరింగ్ ఇనిషియల్ స్టేజెస్లో మనం ప్రొవైడ్ చేస్తాం. అదే డ్యూరింగ్ గ్రోత్ బ్రూడ్ స్టేజ్లో అయితే ట్వైస్ ఏ డే అనమాట. మనకి ఫీడింగ్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలి అంటే ఫీడింగ్ అనేది పర్టికులర్ ప్రతిరోజు ఒకే టైంని ఫాలో అవుతూ ఒకే అమౌంట్ని ఇస్తూ ఉండాలన్నమాట. ఇలా ఇస్తే ఫిషెస్ అనే ఎటువంటి స్ట్రెస్కి గురవు, డైజెషన్ కూడా అండ్ ఇట్ స్టే స్ట్రెస్ ఫ్రీ డ్యూరింగ్ డైజెషన్ ప్రాసెస్లో కూడా ఎటువంటి స్ట్రెస్కి గురవకుండా డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అన్నమాట. మనం ఫిష్కి ఫీడ్స్ని ఎప్పుడు ఇవ్వాలి అంటే సన్ రైజ్ తర్వాత, అది ఫిక్స్డ్ టైంలో ఇవ్వాలి. లేట్ ఈవినింగ్ అవర్స్ నైట్ అవర్స్లో మనం ఫీడ్ని ఇవ్వకూడదు అన్నమాట. ఈ ఫిష్ ఫీడ్ని స్టోరేజ్ ఎలా చేయాలి అంటే ఫిష్ ఫీడ్ని మనం చాలా ప్రాపర్ స్టోరేజ్ మెథడ్ అనేది చాలా అవసరం అన్నమాట ఈ ఫిష్ ఫీడ్కి. ఎందుకంటే ఫిష్ ఫీడ్ అనేది ఎటువంటి ఇన్ఫెస్టేషన్ కానీ స్పాయిలేజ్కి ఎక్స్పోజ్ అవ్వకూడదంటే మన ఫిష్ ఫీడ్ని ప్రాపర్గా స్టోరేజ్ చేయాలి. డ్రై ఫీడ్స్ని అయితే రూమ్ టెంపరేచర్ మాయిశ్చర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఫర్ ఏ లాంగ్ పీరియడ్ వరకు డ్రై ఫీడ్స్ని స్టోర్ చేస్తాం. అదే మాయిస్ట్ ఫీడ్స్ అయితే మాయిస్ట్ ఫీడ్స్లో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనం ప్రాపర్గా లో టెంపరేచర్లో మనం స్టోర్ చేస్తాం అన్నమాట. ఒకవేళ లో టెంపరేచర్లో ప్రాపర్గా స్టోర్ చేయకపోతే ఈ మాయిస్ట్ ఫీడ్స్ అనేవి ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే లో టెంపరేచర్ ప్రాపర్గా స్టోర్ చేయకపోతే అప్పుడు మాయిస్ట్ ఫీడ్స్ అనేవి ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట. వెట్ ఫీడ్స్ని మనం యూటిలైజ్ చేసేయాలన్నమాట వితిన్ షార్ట్ పీరియడ్, లేకపోతే స్పాయిలేజ్ అయిపోతాయి అన్నమాట. మాయిస్ట్ ఫీడ్స్ మనం జనరల్గా రిఫ్రిజిరేటర్స్లో స్టోర్ చేయొచ్చు, అది ఎంతవరకు ఫర్ షార్ట్ పీరియడ్ మాత్రమే. థ్యాంక్ యూ.